గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే రాష్ట్రంలోని ఔషధ, పారిశ్రామిక ప్రయోజనాల కోసం గంజాయిని సాగు చేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేసే తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సుఖ్వీందర్ సింగ్ సుకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు గంజాయి సాగు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ గంజాయి సాగుకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. గంజాయి సాగుకు సంబంధించి అధ్యయనం చేయడానికి వేసిన కమిటీకి ఆయనే చైర్మన్గా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజాభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు జగత్ సింగ్ నాగి స్పష్టం చేశారు. అయితే గంజాయి సాగుకు ఎక్కువ నీరు అవసరం లేదని, జంతువులు కూడా ఈ పంటను ధ్వంసం చేయవని జగత్ సింగ్ నాగి వెల్లడించారు. ఈ గంజాయి చెట్లకు రోగాలు కూడా రావని వివరించారు. అంతేకాకుండా పరిశ్రమల కోసం ఉపయోగించే గంజాయి సాగుకు ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమి అవసరం లేదని తెలిపారు. సాంప్రదాయ పంటలు సాధ్యం కాని ప్రాంతాల్లో ఈ గంజాయిని సాగు చేయవచ్చని తెలిపారు. అయితే 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగానే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగును చట్టబద్ధం చేసే అవకాశాలపై చర్చించారు. ఆ తర్వాత దాని సాధ్య అసాధ్యాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించిన తర్వాతే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు గత కొన్ని రోజులుగా జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సంచలన నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారు. ఈ గంజాయి సాగు తీర్మానానికి అసెంబ్లీలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా లభించింది.